హలో అండి, మహతి కిచెన్కి మీ స్వాగతం. ఇవాళ నేను మీకోసం తెచ్చేసాను బ్రాహ్మణ పెళ్లి స్పెషల్ దప్పడం. ఇది ఒక రకమైన చాలా ఈజీ పులుసు. ఎలా చేయాలో నేర్చుకుందాం, వచ్చేయండి. ముందుగా 1.5 లీటర్ నీళ్ళల్లో తగిన ఉప్పు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 1/2 స్పూను పసుపు, 2 స్పూన్ల బెల్లం, 4 చిటికేల ఇంగువ. చలికాలం అయితే కొంత మిరియాలు కచ్చాపచ్చాగా దంచి వేయండి. 7 నుంచి 8 జనరల్గా వేసుకుంటారు. ఒక పచ్చిమిరపకాయని ఇలా సగానికి సగం విడిచి వేయండి. ఒక 2 నుంచి 3 కరివేపాకులు విడిచి చక్కగా వేసేయండి. ఇది కొంచెం వేడి అవుతూ ఉండగా మీకు నచ్చిన అన్ని కూరగాయలు, మన సాంబార్లో వేసుకునే అన్ని కూరగాయలు దీంట్లో చిన్నగా తరిగి వేయచ్చు. జనరల్గా ఆనియన్స్ అన్నది అవాయిడ్ చేస్తారు, ఎందుకంటే ఇది పూజ, పండగ, పెళ్ళిళ్ళలో చేస్తారు కాబట్టి ఆనియన్స్ అవాయిడ్ చేస్తారు. కానీ మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 7 నుంచి 8 నిమిషాలు కుక్ చేస్తే కనుక ముక్కలు అన్నవి పచ్చిదనం పోయి చక్కగా ఉంటాయి. ఇప్పుడు 4 స్పూన్ల బియ్యం పిండిలో ఒక 1/2 కప్పు నీళ్లు పోసి ఎలాంటి ఉండలు, ఎలాంటి లంప్స్ లేకుండా ఒక చక్కటి స్మూత్ స్లర్రీ అన్నది చేసుకోండి. ముక్కలు అన్నవి చక్కగా ఉడికిన తర్వాతే ఇది మన పులుసులో కలపాలి. సపోజ్ మన ముక్కలు కనుక ఉడకపోతే అది ఉడికిన తర్వాతే ఇది కలపండి, లేకపోతే ముక్కలు ఉడకవు, పచ్చిగానే ఉండిపోతుంది, టేస్ట్ అంతా పాడైపోతుంది అనమాట. సో మీరు ఇది యాడ్ చేసే ముందర ముక్కల్లో చక్కగా పచ్చితనం పోయిందా లేదా అన్నది చెక్ చేసుకుని యాడ్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నా ముక్కలన్నీ ఉడికాయి అనుకున్న తర్వాత నేను ఇందాక మనం చేసుకున్న బియ్యం పిండి స్లర్రీ ఉంది కదా, చక్కగా యాడ్ చేసి ఇక్కడి నుంచి లో ఫ్లేమ్లో పెట్టి 2 నుంచి 3 నిమిషాలు చక్కగా వేడి చేస్తే చిక్కగా ఒక సూప్ టెక్స్చర్ అన్నది వస్తుందన్నమాట. ఇప్పుడు దీనికి పోపు ఒకటి పెట్టుకోవాలి, లేకపోతే పులుసు రెడీ. 4 స్పూన్ల నూనెలో 1/2 స్పూను మెంతులు, ఆవాలు, జీలకర్ర, అలానే ఒక ఎండుమిరపకాయ, 5 నుంచి 6 కరివేపాకులు చక్కగా ఫ్రై చేసి, అలానే 4 చిటికెల ఇంగువ మళ్ళీ వేయాలండి. ఫ్రై చేసిన ఇంగువ టేస్ట్ అన్నది బాగుంటుంది. చక్కగా పోపు రెడీ అయిపోయిన తర్వాత పులుసులో కలిపేసుకోండి. ఇంకా మన పులుసు రెడీగా ఉందండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని పులుసు వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి. నేను చెప్పడం కాదు, మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కంపల్సరీగా చెప్పండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేముంది, ఎంజాయ్.